ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజంలో సేవ చేయాలి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం 75వ వార్షికోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. సమాజ సేవలో డాక్టర్ అల్లూరి విజయలక్ష్మి సేవలు భేష్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశంస. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జెరియాట్రిక్ అవుట్ పేషెంట్ విభాగం ప్రారంభం. తొలి రోజు వైద్య సేవలను పొందిన 53 మంది వృద్ధులు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు ఆదివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం మరియు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ప్రతి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాకినాడ పట్టణ శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సత్యసాయి బాబా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, విద్య, వైద్య, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో వారు విస్తృతంగా చేపట్టిన సేవలు నేటికి కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతపురం జిల్లాకు త్రాగునీరు అందించిన వంటి గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు కె అశోక్ కుమార్, డాక్టర్ డిఎన్ఆర్ శ్యామల సాయిబాబా జీవిత విశేషాలు, ఆయన యొక్క విశిష్టతను సభికులకు తెలియజేశారు. తొలుత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. సాయిబాబా భక్తులు భజనలు, భక్తి కీర్తనలు, పలువురు సాయి సేవా బృందం గానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జె వెంకట్రావు, డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి, కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్, సమాచారం పౌర సంబంధాల అధికారి డి నాగార్జున, కలెక్టర్ పరిపాలనా అధికారి రామ్మోహన్, సత్యసాయి సేవా సమితి సభ్యులు కె అశోక్ కుమార్, డాక్టర్ డిఎన్ఆర్ శ్యామల, పలువురు సత్యసాయి సేవా సమితి సభ్యులు, పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంత రిలీజియస్ ఈవెంట్స్ పెట్టం కానీ బట్ దిస్ ఇస్ నాట్ రిలీజియన్, దిస్ ఇస్ మోర్ అబౌట్ హ్యూమానిటీ అండ్ లవ్ ఫర్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇవాళ ఒక కొత్త వాతావరణంలో కనపడుతుంది మా కలెక్టరేట్ మాకే. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. అండ్ మై మదర్ ఆల్సో స్టడీడ్ ఇన్ సేమ్ సత్యసాయి కాలేజ్ మ్యామ్. సో ఒక విధంగా మేమందరం ఇక్కడ ఇలా ఉండాలంటే ఆయన ఆశీస్సులు అక్కడ నుంచి వచ్చాయని అనుకుంటాను నేనైతే. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఇయర్ ఇలాగే యాజ్ స్టేట్ ఫెస్టివల్ చేస్తాం. అండ్ ఫస్ట్ టైం కాబట్టి మేబీ ఇంకొంచెం ఆర్గనైజింగ్ సరిగా చేసి ఉండాల్సిందేమో. నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం ప్రశాంతంగా చేస్తామని తెలియజేస్తూ ఇచ్చేసిన వాళ్ళందరికీ అండ్ ఎస్పెషల్లీ చాలా అంటే ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ దెన్ కొంచెం ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు అందరికీ. 7 కొండల వాడు ఎదురుగా నిలబడి కరుణతో భక్తులను కాచుచుండు. భద్రాద్రి రాముడు బాగుగా కూర్చొని సుందర రూపుడై చూచుచుండు. శ్రీరంగ నాయకుడు దీటుగా పడుకొని శరణన్న వారిని చేరుచుండు.
మా సాయి దేవుడు మన మధ్య తిరుగుతూ ప్రేమామృతమునంత పంచుచుండు. నిలబడ్డ దేవుడు నిమిషమే టైం ఇచ్చు, కూర్చున్న రాముడు కొంతసేపే ఉంచు, పడుకున్నవాడు అప్పుడే పంపివేయు, తిరుగాడు దేవుడే దిక్కు నాకు. భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీ చరణారవిందములకు హృదయపూర్వక ప్రణామం. చాలామందికి అక్కడికి వెళ్ళి పాల్గొనాలని ఉంటుంది కానీ వెళ్ళలేని వారు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఈరోజు మీ తరపున నా తరపున కూడా భక్తులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ శ్యామల గారు చాలా విషయాలు చెప్పారు, మాకు తెలియని విషయాలు కూడా. ఇది అందరికీ తెలియాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా. ఎందుకు తెలియాలంటే ఈ సమాజంలో చాలామంది మనం జన్మిస్తుంటాం, మరణిస్తుంటాం, కానీ కొంతమంది గుర్తుండిపోతూ ఉంటారు ఈ సమాజంలో. మనం చూస్తున్నాం, గాంధీ గారి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాం, భావితరాలకు చెప్తూ ఉంటాం, మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటాం, రాజ్యాంగాన్ని పొందుపరిచారు, ఆయన మర్చిపోకూడదని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా కొంతమందినే ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదే పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేశారని ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేస్తుంటాం. ఒక సేవ చేసే వ్యక్తి, సామాజికవేత్త ఈరోజు ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పుట్టపర్తి సాయిబాబా గారు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఆయన గురించి చాలా విషయాలు తెలుసు, కానీ ఈరోజు మనందరూ కూడా ఏదో సందర్భంలో ఏదో ఒక సమావేశంలో ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంతమంది సందేశాలు ఇస్తారు, కానీ గుర్తుపెట్టుకోవచ్చు, మర్చిపోవచ్చు. ఎంత సందేశం ఇచ్చినా సమాజంలో అందరూ బాగుండాలంటే సేవా కార్యక్రమాలు చేస్తేనే అందరూ బాగుంటారు. ఎలా బాగుంటారంటే ప్రభుత్వ పరంగా కొన్ని చేయగలుగుతాం, మనం కొన్ని చేయలేము. అలాంటిది ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పుట్టపర్తి సాయిబాబా గారు కూడా సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం 75వ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ రెవెన్యూ భవన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెవ్వూరి రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొనగా విశిష్ట అతిథిగా పేరాబత్తుల రాజశేఖరం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో 75 వసంతాల లోగో ఆవిష్కరించారు. 1950లో ఆంధ్ర సెకండరీ స్కూల్స్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ గా ఆవిర్భవించిన ఈ సంఘం 1996లో ప్రభుత్వ గుర్తింపు పొందుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయుల ఆవశ్యకతల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తోందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 3 ప్రధాన తీర్మానాలు ఆమోదించారు. క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల పోస్టును గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేయడం, +2 పాఠశాలల్లో పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు పదోన్నతులు కల్పించడం, డైట్ మరియు సమగ్ర శిక్ష పోస్టులో సీనియర్ ప్రధానోపాధ్యాయులను నియమించడం కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లాల పదాధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు అందులో అతి కీలకమైన మలుపు అడుగుతూ ఉన్నారు. ఏదైతే మీరు ఎంబీఏలో కాకుండా ఎక్కడైతే హై స్కూల్స్, టెన్త్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ కలిసి చోట స్కూల్స్ అయ్యా దాన్ని ఒక క్లస్టర్ కింద తయారు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ క్లస్టర్ పరిధిలోనే నిర్ణయాల అధికారాలు, జీత నిర్ణయాధికారాలు ఉండాలి. ఉండవల్ల దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్దగా బడ్జెట్ ఏం పడట్లేదు. అంతా కలిపి ఒక విద్యాశాఖలో ఒక సంవత్సరానికి 12 కోట్లు పడతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా ప్రధానమైన పాయింట్ అండి. ఇందులో మీ కోణం నుంచి ఆలోచించిన మేము మాకు గవర్నమెంట్ స్కూల్స్ని పైకి తీసుకొద్దామని చెప్పి లోకేష్ గారు, కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఈ తరుణంలో ఇది చాలా అవసరమైన పాయింట్లో నాకు కనపడతా ఉంది. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ పోటీగా వెళ్ళేటప్పుడు అక్కడికక్కడ నిర్ణయాధికారాలు తీసుకుంటా అక్కడికక్కడ
మేనేజ్మెంట్ తక్కువ స్థాయికి అధికారాలు ఈజ్ చేసుకోవడం చాలా అవసరం. ఆ అవసరం ఖచ్చితంగా అవసరం. నేను రేపు 24, 25 తారీఖుల్లో నేను మంగళగిరిలో జనసేన పార్టీ గ్రీవెన్స్ సెల్ ఒకటి ఉంటుందని ప్రతి ఎమ్మెల్యే 2-3 రోజులు చేయవలసి ఉంటుంది ఆ గ్రీవెన్స్ సెల్లో. నాకు మళ్ళీ అలా 5 సార్లు 6 సార్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చిందండి. వీలైతే నేనున్నప్పుడు రండి, లేకపోతే కొంచెం ఎవరో ఎమ్మెల్యే ఉంటారండి శైలేంద్రరావు తప్ప. ఆ టైంలో మీరు ఈ రిప్రజెంటేషన్ మీరు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కళ్యాణ్ గారు దాన్ని చూడడం జరుగుతుంది. మేము కూడా కళ్యాణ్ గారిని చెప్పడం జరుగుతుంది. కళ్యాణ్ గారిని వచ్చి గ్రీవెన్స్లో వచ్చేయండి నాకు తెలిసి 170 ఎప్పుడు ఏదో రోజు ఆయన ఎంచుకుంటాడు, దాన్ని ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. దాన్ని స్టడీ అయితే కొంచెం టైం తీసుకుంటాడు అంతే తప్ప ఆయన ఒకసారి స్టడీ చేశారంటే అది ఖచ్చితంగా కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకుంటే తక్కువ ఉన్నటువంటి మనిషి. కాబట్టి దయచేసి 2 రోజుల్లో కానీ తర్వాత కానీ ఎవరు గ్రామస్తులు అనుకోకుండా మేము మంచి పనే చేస్తున్నాం, వెంకటగా పెడుతున్నాం, పిల్లలకి ఉచితంగా భోజనం పెడుతున్నాం, ఎందుకు ఇవ్వాలని ఆవిడ మీద పాపం. ఎందుకంటే ఎన్ని ఒత్తులు ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అన్ని ఒత్తుల్ని కూడా మనం అధికారులకి ఇటు గ్రామస్తులకి పిల్లలకి కూడా సమన్వయం చేసుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే కట్టు మీద సాములు అనేది మీ జాబ్ కూడా దాన్ని కూడా సక్సెస్ఫుల్గా చేయాలనేదే. సమస్యలు అనేది మనకి నిరంతరం ఉంటానే ఉంటాయి. అవి ప్రభుత్వం నుంచి కొన్ని ఉంటాయి, అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేయవలసి ఉంటాయి. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. తప్పనిసరిగా రవి గారు చెప్పినట్టు ఈ 75 years జూబ్లీ ఏదైతే మన ఉందో విజయవాడలో జరుపుకునే ప్రోగ్రామ్కి లోకేష్ గారు ఆల్రెడీ మీకు మాట్లాడారు కాబట్టి ఈ త్వరలోనే మనకి సెషన్స్ కూడా మనకి డిసెంబర్లో ఉంటాయి. వింటర్ సెషన్స్ అనుకుంటాను. ఈ లోపల ఈ మధ్యకాలంలోనే మాట్లాడి మీరు తప్పనిసరిగా మీరు ప్రెసిడెంట్గా అలాగే జనరల్ సెక్రటరీ గారితో అక్కడ ఆ ప్రాంతానికి మనం అపాయింట్మెంట్ తీసుకుని ఖచ్చితంగా ముందు కలుద్దామంటే తప్పనిసరిగా. ఎందుకంటే మనకి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉండటం కూడా మనకు ఒక అదృష్టంగా భావించాలి. సమస్యలు నేరుగా పరిష్కరించే నాయకుడు మనకున్నందుకు, అదేవిధంగా దీన్ని మనం ఆయనతో చాలా ఇంకా చాలా కార్యక్రమాలు చేయించుకోవాలి. ఆయనకి మంచి పేరు వచ్చేలా మనం అందరం కూడా చేయాలి. దానికి సలహాలు సూచనలు, ఎందుకంటే విద్యాశాఖ మంత్రికి అన్నీ తెలియాలని కాదు, కింద గ్రౌండ్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎడ్యుకేషన్ ఏదైతే ప్రభుత్వ ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా బలోపేతం చేయాలి. రానున్నప్పుడు ఎంత క్లిష్టంగా ఉన్నదని మీ అందరికీ తెలుసు. ఎంఈఓ గారు ఇప్పుడు మాటలో చెప్పారు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు మాత్రమే సర్వీస్గా ఆలోచిస్తారు. ఇంకా అదృష్టం ఏంటంటే, అంటే నేనైతే ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘానికి అధ్యక్షుడిగా ఉండడం, నేను తూర్పుగోదావరి జిల్లా వాడిని అవడం, నేను ఈ తూర్పు ఆరంభ వేడుకలు మన కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో జరుపుకోవడానికి కాకతాళీయమైనప్పటికీ ఒక మహా అవకాశం కింద నేను భావిస్తున్నాను. ఇది నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వ్యాలెన్స్ ప్రౌడ్ మూమెంట్ టు ఆల్. అందరికీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ప్రధానోపాధ్యాయుడు, ప్రతి మండల విద్యాశాఖ అధికారి దీన్ని చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒక సంఘం 75 సంవత్సరాల పాటు కేడర్ సంఘం, నాకు తెలిసి భారతదేశంలోనే ఒక ఏకైక కేడర్ సంఘం ఈ మన ప్రధానోపాధ్యాయ సంఘం. 75 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రధానోపాధ్యాయ సంఘం. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు పొందిన ఏకైక కేడర్ సంఘం ప్రధానోపాధ్యాయ సంఘం సార్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో మహానుభావులు ఈ సంఘం యొక్క అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు మనం 2022లో డిసెంబర్లో మన సంఘానికి గుర్తింపు ఇచ్చి 25 సంవత్సరాల సందర్భంగా మనం రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీలో అప్పుడు 25 years గుర్తింపు పొందిన తర్వాత 25 years వేడుకని చాలా గొప్పగా చేసుకోవడం జరిగింది. అప్పుడు విద్యాశాఖ మంత్రులు వీళ్ళు వచ్చారు. అదే వరవట్లో రేపు వచ్చే నెల డిసెంబర్లో మన గౌరవ విద్యాశాఖ మంత్రులు మన నారా లోకేష్ గారు మనకి డేట్ ఇస్తానన్నారు సార్. 15 రోజుల ముందు చెప్తానన్నారు. మంగళగిరిలో కానీ విజయవాడలో కానీ మనం ఈ మహాసభని జరుపుకోవడం జరుగుతుంది సార్.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయుని, మండల విద్యాశాఖ అధికారులని, మన ముఖ్యమైన మన నాయకుల్ని అందరినీ పిలుచుకుని అంగరంగ వైభవంగా ఆ రోజు కార్యక్రమం. మహిళా వైద్యురాలిగా, రచయితగా, సంఘ సేవకురాలిగా, కళల పరిరక్షకురాలిగా ఇలా అన్ని రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా డాక్టర్ అల్లూరి విజయలక్ష్మి అందరి ప్రశంసలు పొందుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కొనియాడారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి 80 ఏళ్ల జీవన యాత్ర వేడుక స్థానిక దంటు కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ వైద్యురాలిగా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ సామాజిక సేవకురాలుగా, మహిళా సంఘ వ్యవస్థాపకురాలుగా, రచయితగా పేరొందారని, అందరికీ స్ఫూర్తిగా ఉన్నారని అభినందించారు. కాకినాడ నగరంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎందరికో స్ఫూర్తిగా ఉన్నారని, నేడు అనేక మంది సేవా రంగంలో ఉంటూ పలు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మహిళగా సేవా కార్యక్రమాలను అద్భుత రీతిలో నిర్వహిస్తూ మహిళా లోకానికే దర్శకురాలిగా ఉన్నారని నానాజీ అన్నారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పూర్వపు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ వైద్యురాలుగా డాక్టర్ ఆలూరి చేసిన సేవలు కాకినాడ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ పూర్వపు గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ సేవారంగంలో మహిళలు అద్భుతాలను సృష్టిస్తారనడానికి డాక్టర్ ఆలూరి జీవితమే నిదర్శనమన్నారు. రోటరీ వృద్ధాశ్రమం నిర్మించి నేడు ఎందరికో ఆశ్రయం కల్పించారని గుర్తు చేశారు. కాకినాడలో తొలి రోటరీ బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి ఆలోచన చేసిన వ్యక్తిగా కొనియాడుతూ డాక్టర్ ఆలూరితో రోటరీ గోల్డెన్ జూబ్లీ ప్రయాణం మర్చిపోలేమని అన్నారు. డాక్టర్ ఆలూరి భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన స్థలం నందు నిర్మించిన భవనంలో నేడు రోటరీ చేయూత భవన్ ద్వారా పలువురికి ఉచితంగా ఆశ్రయం కల్పించడమే కాక ఉచితంగా విద్య అందజేస్తూ ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో కృషి చేస్తున్నారని, వారందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావడానికి డాక్టర్ ఆలూరి ఆలోచన అందుకు కారణమని డాక్టర్ ఎస్వీఎస్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్ వైడి రామారావు, రాజమండ్రి పూర్వపు పార్లమెంట్ సభ్యులు చుండ్రు శ్రీహరి, డాక్టర్ పాలడుగు చంద్రమౌళి, చైతన్య మహిళా మండలి ఉపాధ్యక్షురాలు నూకల భానుమతి, శ్రీ అచ్యుతరామ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ పూర్వపు ప్రిన్సిపల్ అంతర్జాతీయ నాట్య ఆచార్య ఎస్ కృష్ణకుమార్, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కర్ రావు పలువురు ప్రసంగించారు. ప్రముఖ రచయిత్రి పసుమర్తి పద్మజావాణి రచించిన బతుకురా దారిలో అనే గ్రంథాన్ని డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి ఆవిష్కరించారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ తన మీద ఇంత అభిమానం ఉంచుకొని పలువురు ప్రశంసిస్తూ ప్రసంగించడం పట్ల ధన్యవాదాలు తెలుపుకున్నారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో తల్లి పిల్ల విభాగంలో కొత్తగా నిర్మిస్తున్న భవనానికి తమ కుటుంబ సభ్యుల తరపున 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ అందులో కొంత మొత్తాన్ని చెక్కును సంబంధిత వ్యక్తులకు అందజేశారు. అతిథులను సాల్వా జ్ఞాపకాలతోనూ మరియు విజయలక్ష్మి నర్సింగ్ హోంలో పనిచేసిన సిబ్బందిని నగదుతో డాక్టర్ ఆలూరి సత్కరిస్తూ ఆనాడు వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిని ఐఎంఏ కాకినాడ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కాదా వెంకటరమణ ప్రత్యేక బొకేతో అభినందనలు తెలిపారు. సన్మాన పత్రాన్ని మాని జానకి రామచౌదరి చదివి వినిపించారు. పలువురు పుష్పమాలతో డాక్టర్ ఆలూరిని అభినందిస్తూ జ్ఞాపికలు అందజేశారు. వైద్యం అంటేనే అసలు నిరంతరం మామూలుగా మా కోడలు డాక్టర్ వచ్చిందంటే ఎన్ని గంటలకి వస్తుందో ఎన్ని గంటలకి వెళ్తారో తెలియదు డాక్టర్ పరిస్థితి. ఆ రోజుల్లో విజయలక్ష్మి గారు, సమీర్ గారు మా క్లాస్మేట్, అప్పుడు విజయలక్ష్మి గారు డాక్టర్ చాలా బిజీగా ఉండేవారు. విజయలక్ష్మి గారిని కలవాలంటే అసలు సమీర్తో రికమెండేషన్ చేయించుకోవాలని, ఎందుకంటే హాస్పిటల్లో అంత బిజీగా ఉండేవారు డాక్టర్ గారు. అట్లా అదే కాకుండా బయట బయట సంస్కృతి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలోని ఇప్పుడు చాలా మంది వచ్చారు, అనేక అసోసియేషన్స్ అనేక మంది, చాలా మంది సేవాతత్వాన్ని రాను ఇప్పుడు చాలా మందికి అలవాటైంది. కానీ అప్పట్లో ఓన్లీ 1 and 1 విజయలక్ష్మి గారు. అది మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నా కళలో చూసింది అంత గొప్ప వ్యక్తి గురించి ఇంతకన్నా నేను నా దగ్గర మాట్లాడడానికి నేను ఎక్కువ స్పీకర్ కూడా కాదు. నేను ప్రధానంగా నేను సేవాభావంతో వెళ్తాను తప్ప స్పీచ్ల మీద నేను ఎక్కువగా చెప్పలేను. కానీ ఈ వేళకి ఆ వేళకి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సరే ఓన్లీ 1 డాక్టర్ కాకినాడ విజయలక్ష్మి గారు నేను ఒక్కసారి బలంగా చెప్పాను. అందరినీ కలవటానికి గత 50 ఏళ్ళుగా నాకు అందించినటువంటి ప్రేమను, అభిమానాన్ని భద్రపరుచుకుని కృతజ్ఞతలు తెలపడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశాము. కొన్నేళ్లుగా చూడని వాళ్ళు కూడా ఈరోజు చూడడం జరిగింది. అందరూ ఎంతో ప్రేమతో అభిమానిస్తున్నారు. నాకు ఇంత అభిమానాన్ని, ప్రేమను విశ్వసించినటువంటి కాకినాడ ప్రజలకు
కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జెరియాట్రిక్స్ అవుట్ పేషెంట్ విభాగాన్ని రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎంబీఆర్ శర్మ ప్రారంభించారు. తొలి రోజున 53 మంది వృద్ధులు సేవలు పొందగా వారికి అవసరమైన పరీక్షలు చేసి వెంటనే మందులు అందజేశారు. వృద్ధులకు అవసరమైన పరీక్షలను తక్షణమే నిర్వహించి మందులను ఫార్మసీ ద్వారా వెంటనే అందించడం జరిగింది. జనరల్ మెడిసిన్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్లైన డాక్టర్ ఎంబీఆర్ శర్మ, డాక్టర్ సిఎస్ఎస్ శర్మ, డాక్టర్ ఎస్వి రమణమూర్తి ప్రత్యేకంగా హాజరై జెరియాట్రిక్ సేవలను అందించారు. వృద్ధుల వైద్య సేవలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఈ ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్లను కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా డిప్యూటీ కలెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ కోమల, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ యశోదమ్మ, నర్సింగ్ సూపరింటెండెంట్ GR2 ఫ్లోరెన్స్, APNGGOస్ కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాజు, కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, NGO జిల్లా మాజీ అధ్యక్షులు రామారాయుడు తదితరులు పాల్గొన్నారు. We are fortunate to attend here and assemble to serve the geriatric population as proposed by the Superintendent Dr. Lavanya Kumar Garu and District Collector and Principal and HOD of Medicine and my colleagues Dr. MBR Sharma, Dr. CSS Sharma, Dr. KSR Swami and Dr. Yasodamma. All of us will work sincerely to uplift the geriatric population services. Thank you. ఇలాంటి సేవా కార్యక్రమం ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం. అలాగే ఇలాంటి ప్రత్యేకమైన సొసైటీలో మన తీసుకుంటున్న ఆరోగ్యం వల్ల చర్యల వల్ల వైద్యం వల్ల అనేక మంది అంటే జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్ పెద్ద వయసుకి చాలామంది అనేక మంది ఆరోగ్యంగా చేరుకుంటున్నారు. వాళ్ళందరి ఆరోగ్యం సంతోషం కలగజేయాలనే ఆలోచన వాళ్ళకి స్పెషల్ ఓపీ పెట్టి ప్రత్యేకంగా చూసి అభిమానించి ప్రత్యేకమైన సేవలు అందించాలనేటటువంటి ఆలోచనని నాళ్ళ కార్యక్రమంలోకి తెచ్చిన మన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్ గారిని, అలాగే అందుకు సహకరించిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ మేడం గారు డాక్టర్ యశోదమ్మ గారిని అందరినీ అభినందిస్తూ ఇది నిరంతరం సాగాలని, సక్సెస్ఫుల్గా సాగాలని ఆశిస్తున్నాను. అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫార్మర్ ప్రొఫెసర్స్ ఆఫ్ మెడిసిన్స్ అందరూ కూడా డాక్టర్ ఎంబీఆర్ శర్మ గారు, డాక్టర్ రమణమూర్తి గారు, డాక్టర్ సిఎస్ శర్మ గారు మరియు డాక్టర్ కేఎస్ఆర్ స్వామి గారు వీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఆర్ఎంసీ జీజీఎస్ తరఫున. ఇది కార్యక్రమం ఇది డెఫినెట్గా జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్కి అమెరికా లాంటి ప్లేసెస్లో వాళ్ళకి ఓపీస్ ఉంటాయి సపరేట్గా. జీరియాట్రిక్ మెడిసిన్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ అమెరికా. అలాగే అలాంటి సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి లావణ్య కుమారి మేడం కూడా మంచి ఆలోచన వచ్చింది. ఓల్డ్ ఏజ్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దే కెనాట్ ఎఫోర్డ్ అవుట్ సైడ్ కార్పొరేట్ ట్రీట్మెంట్. సో ఇది డెఫినెట్గా పూర్ పీపుల్కి ఎస్పెషల్లీ ఏజ్ అబౌవ్ 65 years ఆఫ్టర్ కోవిడ్ అందరికీ ఆదాయాలు తగ్గిపోయినాయండి. సో ఇది డెఫినెట్గా హెల్ప్ చేస్తుందని నేను భావిస్తున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హెస్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ నోబుల్. గవర్నమెంట్ అంతా కూడా సపోర్ట్ ఉంటాం మేడం, మేము కూడా చూస్తాము అని చెప్పేసి వెంటనే ముందుకు వచ్చారు. ఐ థ్యాంక్ ప్రెసిడెంట్ హెచ్ఓడి డాక్టర్ యశోదమ్మ మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సర్వీసెస్ అందజేయడానికి ముందే ఆమోదం తెలిపేశారు. సో దానికి కూడా మనం అందరం కూడా చాలా అభినందించాలి మేడంని. తర్వాత ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ దీనికి కూడా మా సిబ్బంది అంతా ఇంక్లూడింగ్ మా డిప్యూటీ సూపరింటెండెంట్ మా శ్రీనివాసన్ గారు, మా అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ గారు, సిఎస్ఆర్ఎంఓ కోమల గారు అండ్ ఏఆర్ఎంఓ లావణ్య అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్, తర్వాత ల్యాబ్ పర్సనల్ మొత్తం అందరూ కూడా ఎవ్వరూ కూడా మేము రాము అన్న మాట ఎవరి దగ్గర నుంచి రాలేదు. ఆదివారం మేము ఉంటాము సెలవు తీసుకుంటాం అన్న మాట అనలేదు. ఈ బృహత్తర కార్యక్రమానికి మా చెయ్యి కూడా వేస్తాం అని చెప్పి అందరూ కలిసి ఉంటేనే ఇది సానుకూలం అయింది. సో మేమంతా కూడా టీం వర్క్లా చేసాం. ఇది మంచి రోజు. ఈవేళ సత్యసాయిబాబా 100th బర్త్డే గురించి ఈవేళ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. సో ఇది ముందుకెళ్ళి ఇంకా రూపుదిద్దుకొని తక్కిన బ్రాంచెస్ కూడా దీంట్లోకి వస్తాయని నేను ఆశిస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారు కూడా వెంటనే ఆమోదం తెలిపారు. చెప్పగానే వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వైద్యులందరూ వచ్చి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ 65 సంవత్సరాల దాని వృత్తులందరూ కూడా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మా వాకర్ సంఘం, మా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజ్ తరఫున ప్రత్యేకంగా వారందరూ అభినందన తెలిపేస్తూ మరి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా మనకి 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరూ కూడా రకరకాల సమస్యలు వేధిస్తున్నాయి. అవన్నీ కూడా
మరి ప్రతిరోజు ఓపిక రావాలంటే చాలామంది యూత్ నుండి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సూపరింటెండెంట్ గారు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు నిర్వహించే అవకాశం ఇచ్చారు. ఓన్లీ ఆదివారం నాడు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుద్ది, ఇతరులకు ఎవరికి ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు. కాబట్టి అందరూ చాలా ప్రశాంతంగా ఈ యొక్క ట్రీట్మెంట్ పొందే అవకాశాన్ని మన సూపరింటెండెంట్ గారు కల్పించినందుకు మా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజ్ తరఫున ప్రత్యేకంగా సూపరింటెండెంట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తులో ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే ఏర్పాటు కూడా చేయాల్సి సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు సీనియర్ సిటిజన్స్ 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి ఓపీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రముఖులు ప్రసాదరావు గారు చెప్పినట్లు ఎంబీఆర్ శర్మ గారు, సిఎస్ఎస్ శర్మ గారు, స్వామి గారు మొదలైనటువంటి ముఖ్య రిటైర్ అయినటువంటి డాక్టర్లందరూ కూడా సర్వీసెస్ అందజేయడానికి ఆమోదం తెలుపుకునేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుద్ధరాజు సత్యనారాయణ గారు, అలాగే అడబల రత్నప్రసాదరావు గారు, అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు స్వామి గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క పెన్షనర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా పెన్షనర్సే కాదు పబ్లిక్లో ఉన్నటువంటి 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ ఓపీకి వచ్చి వీరి సేవలు తీసుకోవాల్సిందిగా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మేము. రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ఏఐసీసీ పరిశీలకులు ఆలిమేది పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడకు విచ్చేసిన ఆయన కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దరఖాస్తు పూర్తి చేసి ఇచ్చినట్లయితే వాటిని పరిశీలించి ఏఐసీసీ కార్యదర్శికి నివేదిక పంపించడం జరుగుతుందని, తద్వారా జిల్లా నియోజకవర్గ మండల కమిటీలు నియమించడం జరుగుతుందని తెలిపారు. పార్టీ పటిష్టతలో భాగంగా నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి ఇతర పార్టీలకు వెళ్లిపోయిన నాయకులు కూడా పార్టీలో చేరవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి రాంబాబు, పీసీసీ జనరల్ సెక్రటరీ కొత్తూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు చెక్కా నూకరాజు, ఐఎన్టీయూసీ నాయకులు తాళ్లూరి రాజు, జిల్లా కార్యదర్శి దాట్ల గాంధీరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. issues, we haven't won a single seat in Andhra Pradesh. I can understand, even in Delhi we don't have one seat, but we are all sitting here, and in whole Kakinada we are the warriors of Congress party. We are still with the Congress party. We are the flag. We are hoisting the flag of Congress party. Rahul Gandhi ji and Congress party, from the AICC session which is held in Ahmedabad, Gujarat. So the Congress party has started this abhiyan where from each and every district in the country we will get a district president who will be chosen on his capability, not by the advice of any leader. He should be a district president who should go and meet every karyakarta of Congress party. He will be a district president who knows about the Congress party, who knows about the essence of Congress party. Because Congress party has done so much for this country, and especially if I say about Andhra Pradesh, Congress party has done so much for Andhra Pradesh. So I request my fellow Congress people in Andhra Pradesh and especially in Kakinada that I have come here with this application. You can see this is the application given by All India Congress Committee. This is the application. It is open for all. Anybody from this district who is a congressman or a congresswoman, they can apply for district president post. And this time, district president will not be made by any leader. It will be made by the Karyakarta of Congress party. This is first time which is happening. There are many states in which this Sangathan Srijan Abhiyan has been completed, and district presidents of different states have been appointed by the Congress party.
So here today I have come here from Delhi as an observer for this Sangathan Srijan Abhiyan for Kakinada district. Today we are having this press meet, then we'll have an executive meeting of our district Congress committee, and from tomorrow onwards, as per the conversation with the Honorable DCC President and our observers from PCC, I'll be traveling to all these 7 constituencies which falls under this district. I will be going to that constituency and will be meeting the booth level karyakarta. I will be having conversation with the booth level karyakarta one to one. Anybody can meet me, anybody can come to me and tell me what is going on in this district. కాకినాడ జిల్లా ఎస్పీజీ బిందు మాధవ ఆదేశాలతో ఏఎస్పీ మానిష్ దేవరాజ్ పటేల్ పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 4 గంటలకు కాకినాడ నగరంలోని డైరీ ఫార్మ్ సెంటర్ దుమ్ములపేట అపార్ట్మెంట్స్ పరిధిలో విస్తృతంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ ను పోలీసులు చేపట్టారు. నేరాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు భారీ స్థాయిలో సాగించిన ఈ ఆపరేషన్ లో పలువురు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా రికార్డులు చూపలేని 20 బైకులు, వాహనాలు, నెంబర్ లేని వాహనాలు సహా సీజ్ చేశారు. అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న ప్రజలకు నేరాల నివారణ, దొంగతనాల అడ్డుకట్ట, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మహిళలపై నేరాల నివారణ, డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాల వంటి అంశాలపై సిబ్బంది అవగాహన కల్పించారు. అద్దె ఇళ్లు ఇచ్చే యజమానులకు కొత్తగా అద్దెకొచ్చే వ్యక్తుల ఐడెంటిటీ ప్రూఫ్, పూర్తి చిరునామా, ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కదలికలు గమనించినా, మద్యం సేవించి అల్లరి చేసేవారిని చూసినా లేదా ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, ప్రజల భద్రత, శాంతి భద్రతల మెరుగుదలకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పవరం, కాకినాడ పోర్ట్ సిఐలు, అలాగే 1 టౌన్ 2 టౌన్ పోర్ట్ సర్పవరం ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. చేనేత సహకార సంఘాలకు పావల వడ్డీ రుణాలు అందించి చేనేత రంగాన్ని బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపన రామకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో స్థానిక బీహబ్ కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల రాష్ట్ర సమాఖ్య రౌండ్ టేబుల్ సమావేశం సంఘం కార్యనిర్వాహక కన్వీనర్ పంపన రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి చేనేత సంఘాలకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చేనేతలకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చి చేనేత రంగాన్ని ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని 25,000 ప్రోత్సాహాన్ని వెంటనే అమలు చేయాలని, ప్రతి మగ్గానికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వాలని, జనతా వస్త్ర పథకం ప్రవేశపెట్టి తద్వారా ప్రవృత్తి పథకాలను ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేశారు. చేనేతల న్యాయమైన సమస్యల సాధనకు అన్ని సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆవారు మల్లికార్జున, కర్రి రవి, సుబ్రహ్మణ్యం, శ్రీకృష్ణ, రామయ్య, అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వాలు చేనేతను పూర్తిగా విస్మరించడం వల్ల చేనేత పూర్తిగా కాయలా పడింది. చేనేత సహకార సంఘాలు అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన అనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ విషయం ఆప్కోలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఆప్కో కనీసం ఒక 6-7 నెలల నుంచి ఇంతవరకు కూడా పీపీ తీసే పరిస్థితి లేవు. సంఘాల నుంచి తీసుకున్నటువంటి ప్రొడక్షన్ పేమెంట్ చేసినటువంటి పరిస్థితి 1-2 సంవత్సరాల కాలం నుంచి లేదు. మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము వెంటనే పరిష్కారం చేస్తా ఉన్నారు. చేనేత సహకార సంఘాలకి వెంటనే రాగానే ఎలక్షన్ పెడతా ఉన్నారు. మొన్న ఈ మధ్యన 6 నెలల క్రితం మన మంత్రి గారు సరిత గారు విజయవాడలో చేనేత ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి చేనేత సహకార సంఘాలకు దసరా లోపుగా ఎన్నికలు నిర్వహిస్తాము,
ఈ సంఘాలకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా సంపూర్ణంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా ఏమీ అమలు జరిగినటువంటి పరిస్థితులు లేవు. మరి మన ముఖ్యమంత్రి గారు జాతీయ చేనేత దినోత్సవం రోజు ఆగస్టు 7వ తారీఖున మరి ఈ యొక్క చేనేత కార్మికులకి ఒక కుటుంబానికి 200 యూనిట్లు ఫ్రీగా సబ్సిడీతో కూడినటువంటి విద్యుత్ ఇస్తామని చెప్పారు. అలాగే 25,000 రూపాయల మరి వీళ్ళకి నేతల నేస్తం ఇస్తామని చెప్పారు. మరి ఇవన్నీ కూడా ఇంతవరకు అమలు జరగలేదు. సుమారుగా సంవత్సరం 9 నెలలు కావస్తాను ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు కూడా ఏది అమలు జరగకపోవడం, అలాగే చేనేత కార్మికులకు పని కల్పించే పరిస్థితి లేక సహకార సంఘాలు నిర్వీర్యమైనవి. వెంటనే చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ఎన్నికలు జరిపించాలి. వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని, సంఘాలకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను పరిష్కారం చేసి ఈ ప్రభుత్వం ముందు ఎన్నికల ముందు ఏదైతే 200 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తామందో దాన్ని ఇమీడియట్ గా చెల్లించాలని చెప్పేసి ఈ కార్మికులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. చేనేత సమస్యలు ఏంటంటే పావలా వడ్డీ ఇవన్నీ కూడా అందరికీ తెలుసున్న సమస్యలే. కానీ నేను ఒక విషయం వేరేగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆ చేనేత సంఘాలకి రుణమాఫీ చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఆ చేనేత సంఘాల నష్టాల బారిన ఉన్నాయి. ఆ నష్టాలకి కారణం ఎవరండి? ఆ నష్టాలకి కారణం ప్రభుత్వాలే. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చండి. మా చేనేత సహకార సంఘాలు ఆప్కో కానీ ఏదైనా నష్టాల బారిన పట్టడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అయినా, అది చంద్రబాబు ప్రభుత్వం అవచ్చండి, రాజశేఖర ప్రభుత్వం అవచ్చు, లేదంటే జగన్ ఎవరన్నా అవ్వచ్చండి. ఎందుకంటే చెప్తున్నాను, మాకు పావలా వడ్డీ రుణాలు బకాయిలు రావాలి, నేత బకాయిలు రావాలి, గిఫ్ట్ ఫండ్ రావాలి. ఇన్ని బకాయిలన్నీ కూడా మేము డిసిసి బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి అప్పు ద్వారా మేము డిసిసి బ్యాంక్ వడ్డీలు కడుతున్నాం. కానీ మాకు రావాల్సిన బకాయిలు మాకు రావట్లేదు. దానివల్ల చేనేత సహకార సంఘాలు విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయి పనిచేసే పరిస్థితి లేదని చెప్పేసి ఈ రోజున మీకు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మాకు ఏ ప్రభుత్వం అవనేయండి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం నేను వేడుకుంటున్నాను, మాకు రుణమాఫీతో పాటు మా సంఘాలకు ఉన్న నష్టాలని ఆపుకోకుండా నష్టాలని కూడా భర్తీ చేసిన రోజునే మా సంఘాలు కానీ ఆప్కో కానీ ముందుకు వెళ్తాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మీరు చేనేతను ఆదుకోండి. మేము చాలా విశ్వాసపాత్రులం, చేనేత కులాలు చాలా విశ్వాసపాత్రులం. మాకు పావలా చేస్తే రూపాయి చెప్తాం, మాకు పావలా చేస్తే రూపాయి చెప్తాం, మాకు ఉపయోగపడండి మేము మీ మనసులో పెట్టుకుంటాం. అంతేగాని చేనేత వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి ఈ వేళ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఓట్ బ్యాంక్ ఉపయోగించుకుంటున్నారు తప్ప మాకైతే ప్రభుత్వాల సహకారం అయితే ఏమీ లేదని చెప్పుకోవాలి. ఈ రోజు పార్టీలకు అతీతంగా ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మాకు జరిగే ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్తామని ఈ రోజు మరి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకు సుమారు ఇంచుమించు 11-12 మరి ప్రభుత్వాల దగ్గర మాకు రావాల్సినవి మాకు రావాల్సినవి మాకు ఇవ్వండి, మాకు రావాల్సినవి మాకు ఇవ్వండి. మాకు రావాల్సినవి మాకు ఇస్తే కనీసం సొసైటీలు నడుస్తాయి. సొసైటీ నడిస్తే కార్మికుడు పరిపూర్ణ అన్నం తింటాడని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, అంతేకాదు మాకు రాను ముందు ప్రభుత్వంలో 24,000 రూపాయలు మరి వేతన నాస్తం పెట్టింది. ఈ సంవత్సరం 25,000 రూపాయలు ఈ ప్రభుత్వం పెట్టింది. కానీ ప్రభుత్వం పెట్టింది ఇప్పటి వరకు కూడా 25,000 రూపాయలు కూడా మాకు అందలేదు. ఈ పాటికి 2 టర్మ్స్ పడాలి, 1 టర్మ్ కూడా పడలేదు. అలాగే చేనేత కార్మికుడు 200 యూనిట్లు ప్రతి మగ్గానికి ఉచితంగా ఇస్తా ఉన్నారు, జీవోలు ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా అమలు పరచలేదు. దయచేసి ఇవన్నీ కూడా క్రోడీకరించి మా చేనేత కార్మికుల్లో ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి త్వరలో తీసుకెళ్తామని ఈ మీడియా ద్వారా రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలియపడతా ఉన్నాం. ఖాళీ సమయాలలో ఇంట్లో ఉండి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చునని డిజిటల్ మార్కెటింగ్ ఫ్యాకల్టీ గోకవరపు రాంబాబు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో డిజిటల్ మార్కెటింగ్ పై వర్క్ షాప్ ను నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ సీనియర్ సభ్యులు వాకచేర్ల సూర్యం స్వాగతం పలికారు. జయేష్ దేశాయ్ అధ్యక్షత వహించగా విశాఖకు చెందిన రొటేరియన్ మార్కెటింగ్ ఫ్యాకల్టీ గోకవరపు రాంబాబు, డిజిటల్ మార్కెటింగ్ ఫ్యాకల్టీ అస్మా బేగంలు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను
కోఆర్డినేటర్స్ వాకచర్ల సూర్యం, జయేష్ దేశాయ్, బోడా ఆనంద్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అపెక్స్ మూర్తి, బోడా ఆనంద్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫెసిలిటీని ఇవాళ ఆపర్చునిటీ వాడుకునే వాళ్ళకి రియల్గా దే లాస్ట్ ది ఆపర్చునిటీ. ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి మా రోటరీ క్లబ్ సెంట్రల్ జాయింట్ కోఆర్డినేటర్స్, ఈ స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ Jayesh and Suryam, really Haribabu, they worked a lot from the past 2-3 months and ultimately they could materialize this program. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మేము ఎన్నో చేయాలని అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్స్ కి ఇవాళ వచ్చిన బెనిఫిషరీస్ అందరికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. ఇవాళ హౌస్ వైఫ్స్ వచ్చారు, ఎంప్లాయీస్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, అంబిషియస్ బిజినెస్ పీపుల్ వచ్చారు. వాళ్ళ ఓన్ ప్రొఫెషన్స్, ఒకేషన్స్ అండ్ వాళ్ళ ఓన్ కెరీర్ లో ఇది ఎలా వాడుకోవాలని తెలుసుకోవడం కోసం వచ్చారు. ఇలాగ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, యూత్ అంతా వాడుకుని ఈ రోటరీని ఉపయోగించవలసిగా కోరుచుకుంటాం. ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలి అంటే ఇవాళ మేము ఏపీ తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ లో, డిగ్రీ కాలేజెస్ లో చాలా మంది స్టూడెంట్స్ కి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. బట్ వేరేస్ వీళ్ళందరూ కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళ తాలూకు ఆపర్చునిటీస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్స్పెషల్ గా ఈ కాకినాడ రోటరీ సెంటర్ వాళ్ళు ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. డెఫినెట్ గా ఈ రోజు ప్రోగ్రామ్ కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా డిజిటల్ గా ఎంపవర్ అయ్యి డిజిటల్ ఇండియాలో కానీ లేకపోతే స్టార్ట్అప్ ఇండియాలో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే సూన్ అవర్ ఇండియన్ ఎకానమీ ఇస్ గోయింగ్ టు థర్డ్ హైయెస్ట్ ఎకానమీ. సో ఇలాంటప్పుడు డిజిటల్ గా మనం ఉంటే వరల్డ్ లో దేన్నైనా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వీటితో పాటు మనకి ఆన్లైన్ లో సైబర్ టిప్స్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ ని మనం ప్రివెన్షన్ గా ఎలా తీసుకోవాలి అనేది డిజిటల్ ఇండియాలో ఒక పార్ట్. సో ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ లో మేము కవర్ చేస్తూ ఉన్నాము. సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కాకినాడ రోటరీ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కాకినాడ ప్రజలు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఈ ఆపర్చునిటీని మీరు చాలా బాగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఇలాంటి ఆపర్చునిటీ దొరకదు. బికాజ్ ఆఫ్ ద రోటరీ ఈ ఆపర్చునిటీ మీకు వచ్చింది కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నేను గ్రాఫిక్స్ ఐటీ సొల్యూషన్స్ విశాఖపట్నం నుంచి వచ్చాను. సో ఈ రోజు మనము రోటరీ క్లబ్ కాకినాడ సెంటర్ లో ఒక చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నాం. దట్స్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ షాప్. ఈ పర్టికులర్ వర్క్ షాప్ కి మేము ఇన్వైట్ చేసింది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ రోజు వచ్చారు. హౌస్ వైఫ్స్ ఉన్నారు, బిజినెస్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఈ వర్క్ షాప్ మెయిన్ గా ఏంటంటే అసలు ఆన్లైన్ లో బిజినెస్ మనం ఎలా చేయాలి, అలాగే ఆన్లైన్ లో మనము ట్యూటరింగ్ కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది మనం ఎలా చేయగలము, ఎలా ఎర్న్ చేయగలము, ఆన్లైన్ లో ఇంట్లోనే కూర్చొని ఎలా ఎర్న్ చేయగలం అనేది ఈ రోజు ఈ సెషన్ లో చెప్పబోయాము. సో ద సెషన్ ఇస్ రియలీ వెరీ వెరీ వండర్ఫుల్. ఈ సెషన్ టూ పార్ట్స్ లో మేము డివైడ్ చేసాము, మార్నింగ్ హాఫ్ అండ్ ఆఫ్టర్నూన్ హాఫ్. సో సెషన్ ఇస్ గోయింగ్ టు బి రియలీ వెరీ వెరీ వండర్ఫుల్. సో రోటరీ క్లబ్ వాళ్ళు ఈ పర్టికులర్ సెషన్ ఏదైతే ఆర్గనైజ్ చేశారో ఇట్ ఈస్ అ commendable job to each and everybody. Thank you for giving us this wonderful opportunity. టైప్ రైటింగ్ పరీక్షలను ఒక రోజుకు పరిమితం చేసిన బోర్డు నిర్ణయంపై టైప్ రైటింగ్ అండ్ షార్ట్ అండ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాకినాడలో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర సమావేశంలో సంఘం సభ్యులు టైప్ రైటింగ్ పరీక్షలను ఒక రోజుకు పరిమితం చేయడంపై వారు చర్చించారు. రాష్ట్ర ఏపీటీఎస్ఐ అధ్యక్షుడు ఈ శ్రీరాములు అధ్యక్షతన రామారావుపేటలో సమావేశం జరిగింది. ఏపీఎస్బీ టెట్ బోర్డు జనవరి 2026లో జరిగే టైప్ రైటింగ్ పరీక్షలను 2 రోజుల బదులు ఒకే రోజు నిర్వహించనున్నట్లు తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ఈ సమావేశంలో ప్రధాన అంశంగా నిలిచింది. సభలో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు ఈ శ్రీరాములు ఒకరోజు పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు, ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్స్కు తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. సమయాభావం, సాంకేతిక సమస్యలు, భారీ సంఖ్యలో అభ్యర్థుల నిర్వహణ వంటి అంశాలు సవాలుగా మారతాయి. కాబట్టి మునుపటి విధంగా 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలని, బోర్డు వెంటనే నిర్ణయం మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే బోర్డును ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ పరీక్ష ఫీజుల చెల్లింపులకు యూపీఐ పేమెంట్స్ను ప్రారంభించాలని, నామినల్ రోల్లో ప్రతి బ్యాచ్ స్పష్టంగా కనిపించే విధంగా సాంకేతిక మార్పులు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సివి మోహన్ రావు, కార్యదర్శి ఏజీకే మూర్తి, ట్రెజరర్ నరసింహలు, కాకినాడ సెంటర్ ప్రెసిడెంట్ జి శ్రీనివాస్, పురుషోత్తమ టైప్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, సెక్రటరీ లక్ష్మి, ట్రెజరర్ అలీం తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మి అండి, కాకినాడ అసోసియేషన్ సెక్రటరీని. మా కాకినాడ సెంటర్ నుంచి సుమారుగా 300 మంది ఎగ్జామ్కి వెళ్తూ ఉంటారు ప్రతి సెక్షన్కి. అయితే ఈ రాబోయే నోటిఫికేషన్లో సింగిల్ డే ఎజెండాను తీసుకొచ్చారండి గవర్నమెంట్ వారు, అంటే సాంకేతిక విద్యా మండలి. దానిని మేము కొంచెం సరి చేయవలసిందిగా కోరుతూ కాకినాడ అసోసియేషన్ అలాగే మా యాపీషా అసోసియేషన్ కోరుతున్నాం. టైప్ రైటింగ్ షార్ట్ అండ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తిని మాట్లాడుతున్నానండి.
ఈ నెల 13వ తారీఖు టైప్ రైటింగ్ షార్ట్ అండ్ నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్షలు ఒకరోజు నిర్వహిస్తామని తెలియజేశారండి. మేము ఇంతకుముందే చెప్పామండి, జిల్లా కేంద్రాలు వీటిల్లో అన్ని చోట్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పరీక్షలు యథాతథంగా 2 రోజులు నిర్వహించమని బోర్డు వారికి లిఖితపూర్వకం కాకుండా మామూలుగా తెలియజేశాం. సభ్యుల స్పందన కానీ ఏదైనా కానీ పరీక్షలు 2 రోజులు నిర్వహించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అంటే మా కాకినాడలో ఆంధ్రప్రదేశ్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషను కండక్ట్ చేసిన ఈసీ మీటింగ్లో కొన్ని మా యొక్క ప్రాబ్లమ్స్ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఈ మీటింగు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మాకు 2 రోజుల ఎగ్జామ్ గురించి మాకు ఈ సమస్య గురించి కూడా డిస్కషన్ జరిగింది. 2 రోజుల ఎగ్జామ్స్ జరగాలని మా కాకినాడ అసోసియేషన్ తరఫున మేము బోర్డు వారిని కోరుచున్నాము. ఈ సభకు వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రతి విద్యార్థికి మిషన్లు కేటాయించాలన్నా, ఆ గ్రేడ్ వైజ్ మిషన్లు ఏర్పాటు చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా సాంకేతిక విద్యాశాఖ వారు ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి క్రితం విధంగా ప్రతి సెంటర్లో 2 రోజులు ఎగ్జామినేషన్ జరిగినటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మా అసోసియేషన్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే అదేవిధంగా ఈ పత్రికా విలేకరుల ద్వారా కూడా తెలియజేస్తున్నాను సాంకేతిక విద్యాశాఖ వారికి, మునుపటిలో మాదిరి 2 రోజులు టైప్ రైటింగ్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాలని వారి ద్వారా కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. జై ఆప్టిషియా, జై జై ఆప్టిషియా. ప్రెసిడెంట్ ఆప్టిషియా మాట్లాడుతున్నాను. గొల్లప్రోల్లో సుమారు 300 సంవత్సరాల చరిత్ర గల శ్రీ విష్ణాలయంలో ధ్వజస్తంభం పునః ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండ్ర సుబ్బారావు, శ్రీరామ్ మాణిక్యం, బస్సా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చేసి 300 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ శ్రీరాముల వారికి మేషాలు ఉంటాయి కాబట్టి మేషాల రాముడు అని పేరు. ఇక్కడ విష్ణాలయ సంప్రదాయాల్లో కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి విష్ణాలయం అని కూడా పిలుస్తారు. దీనికి మరి అభివృద్ధి పదంలో చాలామంది దాతలు అదేవిధంగా చాలా దేవస్థానం రామకృష్ణ గారు డొనేట్ చేశారు. అది చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడ డొనేట్ చేశారు. ఈ యొక్క ఆలయంలో ఈరోజు భక్తులందరూ కూడా మరి ధ్వజస్తంభ నిర్మాణంలో ఆవిష్కరణలో పాల్గొని అందరూ కూడా ఆ రాముడి వారిని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ శ్రీరామచంద్రుడు గొల్లప్రోలు నగర పంచాయతీలో ప్రజలందరికీ, దాతలందరికీ, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు స్వామివారికి. కాకినాడ జగన్నాథపురం యేసువారి వీధిలో డిసెంబర్ 16 నుంచి 24 వరకు శ్రీ అలివేలు ఆంతూరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గ్రంథి బాబ్జీ జోగరాజు తెలిపారు. ఆదివారం బ్రహ్మోత్సవాలకు రాట ముహూర్తం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, సేవలు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతిలో జరిగే విధానాన్ని అనుసరిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఇల్లా బాబ్జీ శివకుమారి, మానేపల్లి రవీంద్ర, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 16వ తారీఖు నుంచి వెంకటరమణమూర్తి బ్రహ్మోత్సవాల్ని చేయాలని తలపెట్టినటువంటి జోగరాజు మరి సపోర్టర్స్ అందరికీ కూడా ముందుగా నాకు అభినందనలు. ఎందుకంటే ఎప్పుడు కాకినాడ జరిగినట్టు నేను ఆలకించలేదు. చాలా గొప్ప కార్యక్రమం. దీనికి అందరూ కూడా
సహకరించాలి. ఖచ్చితంగా ఇది భగవంతుడు చేయించుకుంటాడు. వెంకటరమణమూర్తికి గొప్ప శక్తి ఉంది. దాన్ని బట్టి మనందరూ కూడా చేయడం, ఇలాంటి ఫంక్షన్కి రాటముహూర్తానికి రాజు నన్ను ఆహ్వానించడం, అలాగే నాతో పాటు నా పేరు గల బాధ్య గారు కూడా ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా దీనికి నా వంతు సహాయ సహకారాలు ఏమన్నా నేను అందిస్తాను. ఇది దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం తలపెడుతున్నామండి, మీరు అందరూ కూడా మాకు సహకరించాలి సార్ అంటే ఆయన సానుకూలంగా, ఆయన కూడా వెంకన్నబాబు అంటే మంచి భక్తుడు, ఆయన నువ్వు చెయ్యి, నీకెందుకు, మీ అన్ని రకాలుగా సహకరిద్దామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిదీ కూడా సిటీ ఎమ్మెల్యే మన వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆశీస్సులతో, ఇంకా కాకినాడలో ఉన్న ప్రముఖులు, శాసనసభ్యులు, ఎంపీలని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రాటముహూర్తం అయిన తర్వాత ఇన్విటేషను అందరికీ కూడా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సహకరించవలసిగా కోరి ప్రార్థిస్తున్నారు. కార్యక్రమం బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 16 నుంచి ఘనంగా స్టార్ట్ చేస్తాం. 9 రోజుల కార్యక్రమం. 24వ తారీఖు వరకు కూడా మన వీధిలో మన వెంకన్నబాబు గారికి ఘనంగా పూజలు కార్యక్రమాలు పొద్దున్న సాయంకాలం కూడా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆధునిక జీవన శైలిలో మార్పులు, వాతావరణ కాలుష్యం, రోగ నిరోధక శక్తి తగ్గడం, ప్రకృతిలో ఋతువులు దెబ్బతినడం తదితర కారణాలతో శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దీర్ఘకాలికంగా సైనస్, జలుబు, తరచూ ముక్కుదిబ్బడ, గొంతు నొప్పి, తుమ్ములు, శ్వాసనాళాల్లో కఫం ఎలర్జీలుగా మారతాయన్నారు. ఈ వైరస్ వ్యాధులు చిన్నపిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో త్వరగా చేరి వేధిస్తాయన్నారు. చలిగాలిలో తిరగరాదని, శీతల పానీయాలు, శీతల పదార్థాలు తీసుకోరాదని డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, శ్రీవాణి, చింతపల్లి సుబ్బారావు, యనమల రామం, బుద్ధరా సత్యనారాయణరాజు, పి ధర్మచంద్రరాజు, రేలంగి బాపిరాజు, పి పాదసారథి తదితరులు పాల్గొన్నారు. మాస్క్ ఈజ్ ఎ మస్ట్. చాలా దేశాల్లో, యూరోప్ దేశాల్లో ఏంటంటే వాళ్ళకి చలి వాతావరణం వల్ల చెకోస్లోవేకియా లాంటి కంట్రీస్ అంటే స్పెయిన్ వాళ్ళు ఏంటంటే సంవత్సరం పొడుగుతా వాళ్ళు మాస్క్ వేసుకుని ఉంటారు. ఆ కంట్రీస్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎందుకు కోవిడ్ రాలేదంటే వాళ్ళందరూ కూడా ఈ గుడ్డ మాస్కులు చాలా స్టైలిష్గా దాని మీద ఏదో డిజైన్లు లేదా రకరకాలు వేసి వాళ్ళు అదొక జీవన సరళీల అంటే వాళ్ళందరూ కూడా మాస్కులు వేసుకోవడం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో కూడా మనకి వైరస్ ఇప్పుడు ఏసీ ఎక్కువ వాడేవాళ్ళు ఉన్నాం. ఏసీ వాడటం వల్ల ఏంటంటే లిజనస్ న్యూమోనియా అని ఒకటి వస్తుంది. అది లిజనస్ న్యూమోనియా అనేది కేవలం ఏసీల్లో ఎయిర్ కండిషన్ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకే ఎక్కువ వస్తుంది. సో దాన్ని ఏంటంటే ఆవశ్యకత ఏంటంటే చాలామంది సంవత్సరం పొడుగుతా వాడేస్తున్నాం. దానికంటే కూడా అవసరం ఉన్నప్పుడు సమ్మర్లో వాడటం వల్ల దానివల్ల మంచిది. రెండోది ఇన్ఫ్లుయెంజా వైరస్లు ఇవన్నీ కూడా చాలా మటుకు ఏంటంటే ఎవరికైతే రెసిస్టెన్స్ తక్కువ ఉందో, ఎవరికైతే ఊపిరితిత్తులో వ్యాధులు ఉన్నాయో, ఆస్మా కానీ ఈ ఎంఫెసేమా లేదా బ్రాంకెక్టైటిస్ ఇంకా పాత టీబీ కేసులు వీళ్ళందరికీ ఏంటంటే ఊపిరితిత్తులకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఈ సీజన్లో ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నెల కూడా సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్. వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం. ఇప్పుడు శీతాకాలం ఉంది, శీతాకాలంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అది రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఉద్దేశంతో డాక్టర్ రాఘవేంద్ర గారు సూపర్ స్పెషలిస్ట్ ఇన్ పల్మనాలజిస్ట్. బట్ ఆ పల్మనాలజీ మీద ఎక్స్పీరియన్స్ డాక్టర్ కాబట్టి అలాంటి ఆయన ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సార్ చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఈ వచ్చే పరిస్థితుల నుంచి మనం కొంచెం మేల్కోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎన్ని పనులు ఉన్నా వారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో పాల్గొనే అఫీషియల్స్ కు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా టీ-షర్ట్లు అందిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఖోఖో ఛాంపియన్షిప్ కాకినాడ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13 జిల్లాలకు చెందిన అండర్ 17 ఖోఖో బాలర్ విభాగం అఫీషియల్ టీ-షర్ట్స్ స్పాన్సర్ తలాటం హరీష్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ టీ-షర్ట్స్ పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కె పట్టాభిరామ్, కార్యదర్శి కె శ్రీనివాసరావు,
కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం శ్రీనివాస్ కుమార్, కాకినాడ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల అధ్యక్షులు పెద్దిశెట్టి శ్రీనివాస్, కార్యదర్శిని మాచలరావు, కోశాధికారి రాంబాబు పాల్గొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహినితో వారం రోజుల పాటు నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సత్కళా వాహిని భక్తిరస సంగీత సంస్థల్లో ఘనంగా సత్యసాయి బాబా శత జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్కళా వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యసాయి బాబా ఆనంద నిలయం, కనుమూరి సీతాస్వామి మరియు కుటుంబ సభ్యులచే ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన, విష్ణు పారాయణాలు, సత్యసాయి బాబా గీతాలు, వివిధ పూజలు, సాత దీపారాధన మరియు సంకురాత్రి మంజరి సంగీత కళాశాల నిర్వహణలో చిన్నారులచే సంగీత గానం, అనంతరం శ్రీ సూర్య నృత్య నికేతన్ మహాలక్ష్మి నిర్వహణలో నృత్యం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి బాబా ఆనంద నిలయం కలిదిండి భాస్కర నారాయణరాజు, సుజాత వారిచే జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. అనంతరం సంగీత కళాకారులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యులు, దంపతులు మరియు కార్యవర్గ సభ్యులు, యువవాహిని, గానవాహిని పిల్లలు, భక్తులు పాల్గొన్నారు. ఈ ఆనంద నిలయం వ్యవస్థాపన వలన పలు సంస్థలకి మనకు వారం రోజులు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం కళాకారులకి లభించింది. రేపు అనగా చివరి రోజు ఉదయం 9 గంటలకి సత్యసాయి బాబా యొక్క ఊరేగింపోత్సవాన్ని, అనంతరం సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహోత్సవాన్ని, అలాగే ఈ 10 రోజులు వచ్చి సేవ చేసిన భక్తులకు వారికి ఆశీర్వచనం, పేదాస్థితులు, అన్న సంతర్పణ జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సత్కళా వాహిని ఈ దాతలకు సత్కృతి, అలాగే ఈ 6:30 గంటలకు భారతాంజలి సంగీత నృత్య రూపకాన్ని 50 మంది కళాకారుల చేత నిర్వహణ జరుగుతుంది. ఈ భారతాంజలిలో కూడా మనకి నాట్య సమర్పణకు సూర్యానిత్య నికేతన్ శ్రీమతి మహాలక్ష్మి గారు ముందరకు వచ్చి వాళ్ళ విద్యార్థులు కూడా పంపించి భారతాంజలి అనే సంగీత నృత్య రూపకాన్ని జయవంతం చేయనున్నారని తెలియజేస్తూ ఈ అందరికీ ఆహ్వానం ఇదే మేము పలుకుతూ నమస్కారం. సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సూర్యనిత్య నికేతన్ విద్యార్థులకి నాట్య ప్రదర్శన ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ మా చిన్నారులు దాదాపు కాకినాడ, కరప, గొల్లపాలెం, నటుకుదురు, పెనుకుదురు కొన్ని నుంచి కూడా కొంతమంది చిన్నారులు ఇక్కడికి విచ్చేసి నాట్య ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఆనంద నిలయం వారు అలాగే సత్కళా వాహిని సంస్థ వారు మాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషదాయకం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. పూజలు, పఠనాలు, సంగీత కార్యక్రమాలు, నృత్యాలు ఇత్యాది కార్యక్రమాలని చేస్తూ గత వారం రోజులుగా అనేక మంది ఈ సంస్థకు వచ్చి వారు ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ సత్కళా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్య గారు దంపతులు మరి ఆయన ముఖ్యంగా ఎంతో శ్రమ ఓడ్చి ఈ కార్యక్రమాల్ని రూపొందించారు. ఎంతో భక్తితో అందరికీ ఆనందంగా పనిచేయ విధంగా రోజు కార్యక్రమాలు జరిగాయి. చుట్టుపక్కల కాకినాడలో ఉన్నటువంటి పలు సంస్థలు, తర్వాత వైజాగ్లో ఉన్న కొన్ని సంస్థలు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి వారి చిన్నారులతో వారి కళలంతా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇదొక ఈ కార్యక్రమానికి ఒక స్టేజ్గా వచ్చి వాళ్ళందరి భవిష్యత్తుకి ఇదొక మంచి భవిష్యత్తులో వాళ్ళందరూ మంచి కళాకారులుగా ఎదగడానికి దోహదపడుతుందని భావిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ రాష్ట్రంలో నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఆకుల బాబును నియమించినట్లు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1272వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఆకుల బాబు నియమితులైన సందర్భంగా ఆయన సహకారంతో పేదలకు భోజన వసతి కల్పించామని రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, అనపర్తి కాకినాడ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అనపర్తి ఫౌండేషన్ అధ్యక్షులు పొన్నాడ సాయి హరీష్, పేర్ల సత్యబాబు, కాలాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ యోజన ఫౌండేషన్ మన మండపాక సుబ్బన్న గారి ఆధ్వర్యంలో ఈ పేదలకు భోజన వసతి కల్పించే కార్యక్రమంలో మేమందరూ పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పేదలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మన మండపాక సుబ్బన్న గారు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు 1272వ రోజు పేదలకు భోజనం కల్పించడం జరుగుతుంది.
ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సుబ్బన్న గారికి ధన్యవాదాలు. బత్తుల సూర్యప్రసాద్ గారికి, మన పొనాడు సాయి హరీష్ గారికి, మన పేర్ల సత్యబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదలకు అండగా ఉండే పార్టీ అని మరి ఫౌండేషన్ ద్వారా మరొకసారి నిరూపించుకుంది. అదేవిధంగా ఈరోజు 1272 రోజులు పేదలకు ఉచిత అన్నదానం అందిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీ జనార్దన్ గారు, నారా లోకేష్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, గున్నం చంద్రమౌళి గారు ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలుపుతూ, మరి గతంలో కూడా ఈ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రం అంతటా గత 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలతో తోడుగా ఉంటున్న నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజంలో సేవ చేయాలి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం 75వ వార్షికోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. సమాజ సేవలో డాక్టర్ అల్లూరి విజయలక్ష్మి సేవలు భేష్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశంస. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జెరియాట్రిక్ అవుట్ పేషెంట్ విభాగం ప్రారంభం. తొలి రోజు వైద్య సేవలను పొందిన 53 మంది వృద్ధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.